ఏం లేదండి. ఇప్పుడు మనం చదువుకునే దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. పర్యావరణ సంబంధించిన వాతావరణం ఉంటే మనం పీస్‌ఫుల్‌గా చదువుకోగలుగుతాం. ఏదైనా చెప్పింది నేర్చుకోగలుగుతాం. హ్మ్. మనకి ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు కూడా అట్లానే వాతావరణం ఉండేది. ఇప్పుడు ల్యాండ్స్ కంటే స్కూల్స్ దగ్గర గాని, కాలేజ్ దగ్గర, హాస్టల్ దగ్గర ఎందుకంత గ్రీనరీ ఉంటది? ఎందుకంటే స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్ పట్ల అంటే చదువు పట్ల చాలా స్ట్రెస్‌కి గురైతుండ్రు. వాళ్ళకు ప్రశాంతతనిచ్చేది ఏంది? వాళ్ళ చుట్టుపక్కల వాతావరణమే. వాళ్ళకి హ్మ్. మెంటల్‌గా రిలీఫ్ ఇచ్చేది అదే. ఆరోగ్యాన్ని ఫిజికల్‌గా కూడా వాళ్ళకి కల్పించేది ఆ పర్యావరణమే, ప్రకృతే. సో, దాన్ని నాశనం చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏదైనా కమిటీ స్పెషల్‌గా ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా గాని రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి మూర్ఖపు ఆలోచనలకు పోవద్దు. ఎందుకంటే ఆయనకు మెసేజ్ ఇద్దాం అనుకుంటాండు. మీరెవరెన్ని చేసినా గాని మేము ధైర్యంగానే ఉన్నాం, మేము బలంగానే ఉన్నాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు అనుకుంటా. ఇప్పుడు అంతమంది అంత పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి రైట్. అక్కడ శివకుమార్ నిరసన కంక్లూడ్ తెలుపుతుంటే ప్లీజ్. కంక్లూడ్ ప్లీజ్. ఏం లేదండి. ఒకటే విషయము. దీనిపైన మేము స్ట్రాంగ్‌గా ఉన్నాము అని నవ్వుకుంటా మంత్రులందరితోని మీటింగ్‌లు పెట్టుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఏదో మెసేజ్ ఇద్దామని చెప్తున్నారు. ఆ అహంకారానికి రోమ్ చక్రవర్తి కదా ఫిడేల్ వాయించినట్టు మనకు ఉన్నట్టు అవన్నీ